అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్పీకర్ అయ్యన్నపాత్రుడు నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు. మరిడమ్మ తల్లి పండుగ నిర్వహణపై స్పీకర్ కీలక సూచనలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నివాసంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్పీకర్ సతీమణి, కౌన్సిలర్ పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, ఆయన సతీమణి డాక్టర్ సువర్ణ, అలాగే చింతకాయల రాజేష్, ఆయన సతీమణి దివ్య రాజేష్ తదితర కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య చింతకాయల రాజేష్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పండితులు నూతన సంవత్సర పంచాంగ శ్రవణాన్ని పఠించారు. ఈ శుభ సందర్భంగా ఇటీవల నూకాంబిక అమ్మవారి పండుగను అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, విజయ్, రాజేష్లు ఘనంగా సత్కరించారు. గజముఖ నృత్య అకాడమీ విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన చూపరులను అలరించింది. అనంతరం విచ్చేసిన వారందరికీ ఉగాది పచ్చడి, పులిహోర, తీపి పదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూకాంబిక అమ్మవారి పండుగను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించామని, నర్సీపట్నంలో నిర్వహించిన పబ్లిక్ సర్వేలో కూడా ప్రజలంతా ఈ పండుగ పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారని స్పష్టం చేశారు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిది అని ఆయన కొనియాడారు. పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా భక్తులకు సేవలందించిన వారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పండుగ ఖర్చులు పోను అమ్మవారికి నిధులు కూడా మిగిలాయని, భక్తులు వేసిన కానుకలతో హుండీ ఆదాయం పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న మరిడమ్మ పండుగ గురించి కూడా ఆయన పలు కీలక సూచనలు చేశారు. పండుగ నిర్వహణ విధానంలో కాలానుగుణంగా మార్పులు తీసుకురావాలని సూచించారు. నూకలమ్మ తల్లి ఆలయంలో గురు, శుక్ర, ఆదివారాల్లో కుంకుమ పూజలు నిర్వహించడం ద్వారా ఆలయానికి మరింత ఆదాయం సమకూర్చే అవకాశాలను పరిశీలించాలన్నారు. రాబోయే మరిడమ్మ పండుగను కూడా ప్రజలందరి సహకారంతో సమిష్టిగా, అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించాలని రెండు విషయాలు. ఇప్పుడు ఆల్రెడీ నూకాలమ్మ పండగ బాగా జరిగింది, మీరు చూశారు. కొత్తగా గుడి కట్టుకున్నాం, గుడి ఓపెన్ చేసుకున్నాం. నేను కూడా నిన్న మొన్న పబ్లిక్ సర్వే చేయించాను నర్సీపట్నంలో. పబ్లిక్ సర్వేలో పండగ బాగా జరిగింది, ఎప్పుడూ లేని విధంగా పండగ బాగా జరిగిందని చెప్పి సర్వేలో కూడా నాకు రిపోర్ట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారు పబ్లిక్ అంతా. ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు, నేను చూశాను. మొదటి జాగర్ నుంచి ఆఖరి వరకు చూశాను. చాలా మంది, అందరూ కాదు, కొంతమంది, అందరూ అంటే తలూపెత్తున్నారు, అందరూ కాదు. నేను చూశాను, జాగ్రత్తలను తిరిగాను కాబట్టి ఎవరెవరు జాగ్రత్తలకు వచ్చారు, తెల్లవారులు ఎవరు ఉన్నారు, ఎవరు పనిచేశారు అందరూ చూశాను. నేను వాళ్ళకి మాత్రమే థ్యాంక్స్ చెప్తున్నాను, రాని వాళ్ళకి చెప్పను. ఇంకేది ఇప్పుడంటే రాత్రి పోవాలి కష్టపడారు మాతో పాటు, ఏ పని చెప్పి చేశారు. గుళ్ళో ఆఖరికి వాళ్ళే తుడిసిస్తారు, చిన్న పెద్ద లేకుండా అంత సేవ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే కష్టం, చాలా మంది సొల్లు చెప్తుంటారు నా దగ్గర వచ్చి. పండగ చేసినోడు తెలుస్తుంది కష్టం. అంచేది నాకు తెలుసు కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి పండగ చేసుకొస్తున్నాను కాబట్టి ఆ కష్టం తెలుసు కాబట్టి. మన పండగలో మాతో పాటు తిరిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా కుటుంబం కూడా ఇప్పుడు మీకు రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. రెండోది ఏంటంటే మరిడమ్మ పండగ తప్పదు మనకి. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మధ్యలో ఒక సంవత్సరం, 3 సంవత్సరాలు అంటారు కానీ మధ్యలో ఒక సంవత్సరం బ్రేక్ ఉంటుంది. ఈ సంవత్సరం మళ్ళీ వచ్చింది. ఆ పండగ కూడా తెలిసి మీకు హైప్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్లో అంత హైప్ లేదు. నా చిన్నప్పుడు మామూలుగా వచ్చేది, అంత అయిపోయేది. తర్వాత చేసి హైప్ క్రియేట్ చేస్తాం మనం. హైప్ క్రియేట్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ బాగా చేశారు, ఈ సంవత్సరం బాగా చేయలేదే అన్న ప్రభావం పడిపోయింది జనాల మీద. ఇప్పుడు ఎంత కలిపింది, లక్షల్లోకి వెళ్ళిపోయింది ఖర్చు, లక్షల్లోకి. సరే, ఇందా మీరు మాట్లాడినారు నూకాలమ్మ గుడికి ఖర్చు బ్రహ్మాండం జరిగింది, డబ్బులు మిగిలియాలి. డబ్బులు మాకు మిగలేదు, అమ్మవారికి మిగిలినవి కదా ఈ సంవత్సరం. ఎందుకంటే మాట, అమ్మవారికి ఇప్పుడు ఉండీలు ఎవరు డబ్బులు ఇస్తారు కాదు, దండం పెట్టుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ సంవత్సరం ఉండి పెట్టాను నేను. వచ్చిన వాళ్ళు అందరూ ఉండీలు డబ్బులు వేశారు. ఆ డబ్బులు ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తే ఎంత అవుతుంది చెప్తాను. ఉండి పెట్టడం వల్ల అందరూ ఎక్కువ డబ్బులు వచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా ఓపెన్ చేయలేదు. రెండోది ఏంటంటే చెప్పే నూకాలం పండుగలు పనిచేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను. అమ్మవారి ఆశీస్సు మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుతున్నాను. అలాగే మరిడమ్మ పండుగ
ఇక్కడ పెద్దలంతా ఉన్నారు. మనకి నర్సీపట్నం అంటే పూర్వం బొడ్డుపల్లి ఒక పంచాయతీ, బలిగట్ట ఒక పంచాయతీ, నర్సీపట్నం ఒక పంచాయతీ. అప్పుడు అమ్మవారి ఏంటంటే నర్సీపట్నం అమ్మవారిగా పేరు ఉంది. అలాగే బొడ్డుపల్లిలో కూడా మైడమ్మ ఉంది, బలిగట్టలో కూడా మైడమ్మ ఉంది. అంచేది ఆ రెండు ఊళ్ళు తీసేస్తే మన నర్సీపట్నం ఒకటి మైడమ్మ. పండగల సిస్టమ్ మార్చాలండి. అసలు మీరు అంతా ఆలోచించండి. నాకైతే నేను 2 రోజులు పెట్టి ఆలోచిస్తాను. నేను జాగ్రత్త 2 రోజులు మేకో పెట్టుకోవాలి. ఆ జాగ్రత్త దగ్గర మా కుటుంబం అంతా నడుస్తూ ఉండాలి. మీరు ఇంటిలో పడుకుంటూ ఉంటారు. ఈ ఆడవాళ్ళు కూడా అంతే అయిపోయారు. దండోరు వేస్తాం మీ వీధి నుంచి వస్తున్నామని. పూర్వం నేను చిన్నప్పటి నుంచి తిరిగాను జాగ్రత్తలో. ఘటాలు ఆ వీధిలోకి వెళ్తే ఆడవాళ్ళు అందరూ బిందులతో నీళ్ళు పట్టుకొని రెడీగా ఉండరు. బిందులతో నీళ్ళు పట్టుకొని పసుపు నీళ్ళు కలిపి రెడీగా ఉండేవారు. ఇంకా వాటర్లో జాగ్రత్తలు ఉండవు. గుడి దగ్గరే జాగరణ చేస్తాం. అక్కడ అలాగే చేస్తున్నారు. సపోజ్ ఒకటో జాగరం ఉంది. ఒకటో జాగరం నోకాలం గుడి దగ్గర డప్పులు పెట్టి 2 గంటలు కొడతారు. అక్కడ ఆ ఒకటో జాగరం ఏ వాటర్ తిరుగుతారు మనం. ఇప్పుడు మనం నోకాలం జాగరం ఏ వాటర్ తిరిగింది? ఒకటో జాగరం మొన్న 4-5 వాటర్లు తిరిగిందా? ఆ 4 వాటర్లు వచ్చి గుడి దగ్గరికి వచ్చి ఆ 2 గంటలు అమ్మవారి దగ్గర ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడే అమ్మవారిని కూర్చోబెడతాం. పాలకు నీళ్ళేసి వెళ్ళిపోతాం. మళ్ళీ రెండో జాగరం మధ్యలో గ్యాప్ వస్తుంది. రెండో జాగరంలో మళ్ళీ అమ్మవారు వచ్చి గుడి దగ్గర కూర్చేస్తాం. డప్పులు ఉంటాయి, డప్పులు అయ్యి మామూలుగా ఉంటాయి, అన్ని కొడతా ఉంటారు 2 గంటలు. ఆ 2 గంటల్లో రెండో జాగరంలో ఏ వాడు తిరుగుతుంది అమ్మవారు, వాళ్ళంతా వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారు 2 గంటలు అక్కడ ఉండి అమ్మవారి నీళ్ళేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మూడో జాగరం ఉంటే మళ్ళీ మూడో జాగరం కూడా అమ్మవారు సేమ్ అలాగే కూర్చుంటారు. గుడి దగ్గర డప్పులు 2 గంటలు కొడతాం. ఆ మూడో జాగరానికి ఉన్న వార్డులన్నీ వచ్చి అమ్మవారికి వాళ్ళకి నీళ్ళేసి వెళ్ళిపోతారు. దీని పెద్ద ఆలోచించవసరం లేదు. రోజులు మారుతున్నప్పుడు మనం మారాల. కుంకుమ పూజ లక్షవారం చేయొచ్చు, శుక్రవారం చేయొచ్చు, ఆదివారం చేయొచ్చు. కంపల్సరీగా ఆ 2 రోజులు అనౌన్స్మెంట్ చేస్తే ఆడవాళ్ళు వచ్చి కుంకుమ పూజ చేసుకుంటారు. ఇప్పుడు నౌకాల గుళ్ళు కుంకుమ పూజ ఉన్నట్టు ఎవరికి తెలియదు. నేను చెప్పాను, పెట్టండి రా, పలానా రోజు పెడతానంటే లక్షవారం 50 మంది, శుక్రవారం 50 మంది, ఆదివారం 50 మంది అంటే జంటలు భార్య భర్తలు వస్తారు, కుంకుమ పూజ చేసుకుంటారు. అప్పుడు వారికి ఆనందంగా ఉంటుంది, గుడికి 2 రూపాయలు ఆదాయం వస్తుంది. మైదాం పండుగ 9 రోజులు. 24 నుంచి జాగ్రత్త పాటిస్తాం. 30 తారీఖున పెద్ద జాగ్రత్త పంతులు గారు చెప్పారు. 1వ తారీఖున పండగ. ఇది కూడా నేను ఇంకా లాస్ట్ నెక్స్ట్ పండుగ నేను తిరగలేను అనుకుంటున్నాను. అది పండగ చాలా గ్రాండ్ గా ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా చేయాలని ప్లాన్ చేశాను. అందరూ వచ్చి సహకరించండి. నేను ఒక్కరిని చేయాలండి, నేను మా కొడుకులు చేయాలి అవ్వదు. చేస్తున్నాం. మా పూర్వానికి 3 జాగరాలు, ఒక పెద్ద జాగరం, పండగ. తర్వాత ఇంకొని మన అందరికి వయసు అయిపోతే మన పిల్లలకి మళ్ళీ అలవాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచించి అమ్మాయి కోరుకుంటూ, మొన్న నౌకాలం పండగకి ఏ విధంగా రాత్రి పాటు తిరిగారో ఈ పండగకి మైదాం పండగ కూడా ప్రజలందరూ కూడా మీ వీధిలోకి వచ్చినప్పుడు కానీ తెల్లవారు తిరిగిన కమిటీ వాళ్ళు కానీ అందరూ వచ్చి ఈ పండుగని మన నౌకాలం పండుగ అందరూ కూడా చాలా మంది, నేను గుడికి వెళ్ళాను, చాలా మంది ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి పట్టుకుని నన్ను చాలా బాగా చేసావు పండగ చెప్తుంటే నాకు ఎంత ఆనందం వేసింది. బాగా చేశారు బాబు పండగ, పన్నుల పండగ చేశారు బాబు, ఎంత ఆనందం మనకి. అలాగే ఈ మైదాం పండుగ కూడా అలాగే చేద్దాం. నేను కూడా తెల్లవాళ్ళు తిరుగుతాను, ఓపిక లేకుండా తిరుగుతాను. ఈ పండుగ బ్రహ్మాండం చేద్దాం. నెక్స్ట్ పండుగ బతికి బాగుంటే అమ్మవారు బాగుంటే అది చేద్దాం. ఈ పండుగ మాత్రం మీ అందరూ సహకరించి దయించి, నేను ఆ 9 రోజులు కూడా మధ్యలో మళ్ళీ ఖాళీ ఉంటాయి కదా 5 రోజులు. ఈ 5 రోజులు కూడా ఎన్ని పనులు మానుకొని అందరూ కలిసి గుంపుగా వెళ్తే ఆ వీధిలో అందంగా ఉంటుంది, ఆనందపడతారు అందరూ కూడా. పండగ బాగుంటుంది. సమిష్టిగా ఊరంతా కలిసి సమిష్టిగా బ్రహ్మాండంగా పండగ చేశారా అని చెప్పి అనిపించుకోవడానికి ఒక చక్కటి అవకాశం వస్తుంది, ఆనందంగా ఉంటుంది మాకు చెప్పి మీ అందరినీ కోవడం కోసమే ఇంత లెందీగా ఉపన్యాసం ఇచ్చాను.
దీంట్లో నా మాటలో తప్పు ఉండొచ్చు. ఆలోచించండి. నాకు ఈ రోజు ఆలోచించట్లేదు. 10 మంది కూర్చొని ఏం చేస్తే బాగుంటది, సిస్టమ్ ఎలా మార్చాలా అని ఆలోచించి చెప్తే దానికి ప్లాన్ చేద్దాం. ఓకే అండి. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పండగ సమయంలో నాన్నగారు చెప్పిన బాధ్యతని తీసుకొని అమ్మవారు ఆశీర్వాదం వల్ల ఎక్కడా కూడా ఏ ఆటంకం లేకుండా జాగరణను కూడా పూర్తిగా కంప్లీట్ గా ఈరోజు చేయడం జరిగింది. దానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను. అలాగే నిన్న జాగరణ కూడా మరిడం జాగరణ లాగే మొన్న రాత్రి ఉదయం దాకా నేను చూశాను కాబట్టి మొత్తం మరిడమ్మ జాగరణ లాగే జరిగింది. అంతా బాగా జరిగింది. అలాగే చింతకల్ రాజేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మైక్రో లెవెల్లోని మేనేజ్మెంట్ చేయడానికి చాలా ప్రతిరోజు చూడడం జరిగింది. అలాగే మీ అందరికీ ముఖ్యంగా ఈ సంవత్సరం రాజకీయ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా ఈ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నాయకులు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మంచి జరగాలని చెప్పి దేవుడిని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పుడు అయ్యన్ పాత్ర గారు చెప్పినట్టు ఏంటంటే మనకి మరిడమ్మ జాతర వస్తుంది కాబట్టి కమిటీస్ ప్రతిసారి కూడా స్టేజ్ దగ్గర కానీ వాటర్ కానీ అన్నింటికి కూడా కమిటీస్ ఉంది. అవన్నీ ముందుగానే మనం కూర్చొని, ఎందుకంటే మనకి శ్రీరామనవమి వచ్చేస్తుంది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ముందుగానే కూర్చొని, నేను కూడా ఇక్కడే ఉంటాను, ముందుగానే కూర్చొని పేర్లు అవి పెట్టుకొని మనం ఫ్యామిలీస్ ఎప్పటి నుంచి పూర్వం నుంచి కూడా అన్ని వీధుల నుంచి కూడా ఆ పండుగలు ఇన్వాల్వ్ అయ్యి సొంత పండుగలా తీసుకొని ముందుకెళ్లే వ్యక్తులే ఉన్నారు కాబట్టి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో జోనల్లో లాస్ట్ టైం స్టేజ్ల దగ్గర కూడా చాలా మంది ఉదయం దాకా కూర్చొని ప్రోగ్రామ్స్ అన్ని జరిపించి నేల డాన్స్ జరిపించి అలాగే సాంప్రదాయం ముందు తీసుకెళ్లే విధంగా అన్ని మళ్ళీ గుడి దగ్గర కూడా రాత్రి ఒక బ్యాచ్ ఉండాలి, ఉదయం ఒక బ్యాచ్ ఉండాలి. లాస్ట్ టైం మనం డిసైడ్ చేయడం వల్ల బాగా జరిగింది. కాబట్టి రాత్రి ఎవరు ఉంటారు, ఉదయం ఎవరు ఉంటారు అన్ని కూడా డిసైడ్ చేసుకుని టికెట్ల దగ్గర ఇవన్నీ కూడా ముందే మనం రాసుకుంటే అయ్యన్పాత్ గారు కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడే చెప్పారు పెద్దలు చెప్పింది మనం అంత నాకు నేను కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను కాబట్టి నాకు కొన్ని సాంప్రదాయాల విషయంలో చూశాను కాబట్టి మళ్ళీ లోతుగా మేము అందరం కూడా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎంత అమెరికాలో చదివినా, వాడు లండన్లో చదివినా, ఎక్కడ చదివినా కానీ మళ్ళీ పుట్టినూరులోని చేసిన సాంప్రదాయాన్ని నడిపించడం అనే బాధ్యత పెద్దల నుంచి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. దానికే నేను ప్రతిసారి అంటుంటాను, మీ జనరేషన్ అంటే మీ ఇంట్లోంచి కూడా ఒక అబ్బాయిని జాతరలో కానీ సంబరాల్లో కూడా తిప్పితే నాకు ఎలాగైతే ఒక 10-12 సంవత్సరాల నుంచి నాన్నగారు కూడా ఎల్లు అంటే నేను తిరగడం మొదలు పెట్టాను. అప్పుడు నాకు కూడా కొంచెం తెలిసింది, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి వస్తుంది, ఎవరు మొండేస్తారు, ఎవరు అక్కడ వదలకుండా అమ్మవారిని అక్కడ పెట్టుకుంటారు, ఎవరితో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయాలి, ఎవరితో గట్టిగా ఉండాలి, ఇవన్నీ ఏంటంటే మనం తిరుగుతూనే తెలుస్తాయి తప్ప వెంట తెలియదు. అలాగే ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టు ఏంటంటే మనకి ఎలాగే ఈ పంచాంగాలు ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి ఈ సాంప్రదాయాలు కూడా ఒక పుస్తకం పెట్టేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా చాలా మంది చదువుకొని ఎలా ఫాలో అవ్వాలని తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరిదైనా వింటున్నాం తప్ప ఏంటంటే, అందుకనే ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు ఒక పుస్తకం ఒక గ్రంథం లాగా ఉందనుకోండి, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోని మనం చూసుకొని ఓహో ఈ సాంప్రదాయాన్ని మనం ఫాలో అవుతూ వెళ్ళాలి అనేది. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే, చిన్నోడైనా కానీ అయ్యన్పాత్ గారిని అడుగుతున్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ సాంప్రదాయాలు ఈ ఘటాలకు సంబంధించింది మార్చడంలో అమ్మవారే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎవరో నడిచిన అమ్మవారు, ఆమె కష్టం తప్పుతుంది కదా, ఆమె ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆమెతో పాటు మన సంబరం నడుస్తుంటే నాన్న చెప్పిన దాంట్లో ఎక్కడ అతిశయోక్తి కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి వాటర్ పోసేయడానికి ఆమెకి కాళ్ళకి రాసేయడానికి తెగబడుతున్నారు తప్ప ఉదయం 3:30కి ఆమె కాళ్ళు నొప్పులు వస్తాయని కూర్చేయడానికి కూడా ఎవరు రావట్లేదు. అది మేమందరం కూర్చొని అడిగితే కానీ ఎవరు కుర్చీ తేయట్లేదు. ఎవరు పాప ఆమెకు ఒక కాఫీ అని ఇవ్వాలని అనిపించాలి, అది కూడా ఎవడు తేటలేదు. అది ఓన్లీ కమిటీ మెంబర్స్ మేము ఎవరు డబ్బులు ఇచ్చుకొని ఆ కాఫీ తెస్తేనే కానీ ఆమె కాఫీ ఉంటుంది. అంటే ఆమెని అందరూ ఏమనుకుంటున్నారంటే నడుస్తుంది, ఎవరి కోసం నడవదు అని అనుకుంటున్నారు, లేకపోతే ఇంకా అమ్మవారే ఉంది కూడా ఆ శక్తి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. కాబట్టి నేను నాన్నగారు చెప్పిన దాంతో నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే వాళ్ళు మనుషుల్లో ఉన్నారు, అమ్మవారు వాళ్ళలోనే కూతుంది అంటారు, పూజారమ్మ అంటారు, ఆ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అలాంటి సాంప్రదాయాలు ఉంటే అయ్యన్పాత్ గారే మార్చగలే ఆ దమ్ము సత్తా ఆయనకే ఉంది. కాబట్టి ఆయన మార్చి అది కూడా ఈ కూటి గట్టాలు ఇవన్నీ నేను కూడా కళ్ళతో చూసినయే.
కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ విషయాలకు వచ్చినప్పుడు నేను అయన్పతి గారి దగ్గర సబ్మిషన్ ఏంటంటే ఎవరైనా పూజారులను అడిగి చేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు నాకు తెలిసింది ఏంటంటే నేను ఎక్కడో కొన్ని దగ్గర కూడా సేమ్ సాంప్రదాయం చూసాను. తమిళనాడులోని అక్కడ కూటుగట్టాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైతే వెళ్తారో ఆ గ్రామం మొత్తం పొలిమేరలన్నీ బంధించుకొని వెళ్తారు అని అంటారు. అది ఫాలో అవుతున్నారని నాకు తెలియదు. ఆ బంధించుకొని వెళ్తాం వల్ల ఏమవుతుందంటే జబ్బులు రాకుండా గ్రామం కాపాడుతుంది అమ్మవారు అనేది దాంట్లో అటాచ్ చేస్తారని నేను ఎక్కడో ఒక సాంప్రదాయం విన్నాను. అది మరి ఈ కుట్టుగట్టం తోటి కూడా అది చేస్తారో లేదో మనకు తెలియదు. ఆ సాంప్రదాయం మళ్ళీ ఇప్పుడు ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు. కాబట్టి నేను దయచేసి మీ అందరిని కోరుతుంటే, 1 నెంబర్ 1 మళ్ళీ కమిటీ పేర్లన్నీ కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి. 2 చేసుకొని ఇప్పటి నుంచే మొదలు పెట్టుకుని వెళ్ళాలి. టీ-షర్ట్స్ కూడా ఈసారి చేసుకుంటే మనందరం కూడా బాగుంటది అనేది నేను అనుకుంటున్నాను. అది చేద్దాం. దాని తర్వాత గుడి దగ్గర రాత్రి పగలు అది చెప్పాం. తర్వాత ఏంటంటే ముఖ్యంగా జాగరణలో మాత్రం ఇంతమంది నడుస్తారు అనుకున్నప్పుడు నడవాలి. మేము కూడా ఉంటాం, అందరూ ఉంటాం. కాబట్టి కంటిన్యూస్ గా ఈ పండగ కని విని ఎరగని విధంగా అయ్యన్నపాత్రి గారు చేయాలని డిసైడ్ అయ్యారు. మరిడం పండుగ ధూమ్ గా నర్సీపట్నంలో ఒక పెద్ద వైబ్రేషన్ వచ్చే విధంగా మనం చేయబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటాం. అలాగే మొన్న కూడా నూకాలమ్మ గుడి అంత బాగా జరిగి అంత బాగా శంకుస్థాపన చేశారు. అయ్యన్నపాత్రి గారి వల్లే అవుతుంది అనేది ఈ రోజు నర్సీపట్నంలో కాదు మొత్తం జిల్లా అంతా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. బయట నుంచి కూడా చూస్తుంటే అమ్మవారు నిజంగా అక్కడ వెలిచి అక్కడే ఉండి ఆ కళ అది కూడా ఎంత బాగా వచ్చింది, అంత బాగా వచ్చింది. అందుకనే దేవుడు ఎవరి చేతుల మీద చేసుకోవాలో ఆ తల్లికి తెలుసు కాబట్టి వాళ్ళ చేతుల మీదే చేసుకుంది. అది నేను బాగా నమ్మాను. అది మాత్రం కాబట్టి రేపు పార్వతీ పరమేశ్వర విగ్రహం కూడా మనందరం ఎంతో ప్రార్థించి ఎట్టి పరిస్థితిలో కూడా అది కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, కొంచెం టైం ఉంటే కమిటీ మెంబర్లకు ఒకసారి